హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మా మాథ్యూ నిద్రపోతున్నాడు. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో అబ్బాయి గారు లెయ్యాలి. అయితే పిల్లల్ని మనము ఉదయాన్నే ఒకసారి లేపగానే ఏం చేస్తారు, వాళ్ళు వెంటనే లెగవరు. పెద్దవాళ్ళం మనమే విర్రవీగుతుంటాము. ఇక చిన్నపిల్లలు లేస్తారా? లేరు కదా. సో అందుకని వాడిని జస్ట్ అట్లా లే అని చెప్పి నేను వాటర్ తాగడానికైతే వెళ్ళాను. సో నేను ఇక్కడ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని ట్యాబ్లెట్ వేసుకొని 1 లీటర్ నీళ్ళు అయితే ఉదయాన్నే తాగేస్తాను. సో ఇలా లీటర్ నీళ్ళు తాగడం వల్ల ఉదయాన్నే అంటే చాలా నెమ్మదిగా తాగాలి, కొద్దిగా కొంచెం టైం గ్యాప్ ఇస్తూ అలా నీళ్లు కనుక తాగగలిగితే ఉదయాన్నే మన స్టమక్ మొత్తం క్లీన్ అయిపోతుంది, మనం రోజంతా ఫ్రెష్గా ఉంటామన్నమాట. సో మాకు ఇక్కడ పాలు అనేవి ప్యాకెట్స్ ఈ విధంగా వేస్తారు. అన్ని బర్రె పాలే మంచిగా ఉంటాయి. సో వెన్న కూడా బాగానే వస్తుంది, కాకపోతే నేను ఇప్పుడు వెన్న అయితే తీయట్లేదు. ఇక్కడ మా వాడు పాలు తెచ్చినా కూడా లెగవలేదు. పిలిచి బతిలనాడి లెగు అంటే కానీ లైట్ ఆపాలంట, లైట్ ఆపితే కానీ లెయ్యను అని మొండికేశాడు. సో అందుకని నేను లేపి విసుగొచ్చి వెళ్ళిపోయాను. కాళ్ళు అడ్డంది, నేను పోవాలి కదా. వెయ్యి అటు జరుగు. నువ్వు లైట్ ఆపితే నాకు ఇంట్లో కనపడదు నాన్న, చీకటిగా ఉంటుంది. మొండైనా కూడా అవ్వా వెయ్యినా. ఎవరు ఫోటో తీస్తున్నా? వీడియో తీసుకుంటున్నా. ఎక్కడికి ముసలోడా, ఎక్కడికి? సో చూసారా, లైట్ ఆర్పితే కానీ లెగవలేదు. పోనీ లెగిసిన తర్వాత ఏమన్నా లైట్ వేసుకొని కామ్గా కూర్చున్నంటే అది లేదు. వెళ్ళి మళ్ళీ పంచలో నడుము వాల్చాడు. వాడికి 7 అయితే కానీ తెల్లవారినట్టు కాదు. అయితే ఈలోపు టైం ఉంది కాబట్టి నేనేం చేశానంటే గిన్నెలు కడుక్కొని పాల ప్యాకెట్ తీసుకొచ్చుకొని కాఫీ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ సరిపోలేదు. ఎందుకంటే నేను ఇక్కడ సగం గిన్నెలు తోమేసేలోపే మా వాడు నన్ను పిలిచేశాడు బైబిల్ చదువుకుంటాను అని. సో ఇప్పుడు వాడికి బైబిల్ ఇచ్చి చదివించాలి. అయితే ఇక్కడ వీడు బైబిల్ చదువుకోవడం అనేది నేనైతే చెప్పలేదండి. రోజు మార్నింగ్ లేవగానే చదువుకోవాలి అని మా అమ్మ నాన్న చెప్తా ఉండేవాళ్ళు. అయినా కూడా వాడు వినేవాడు కాదు. అదేంటో ఈ న్యూ ఇయర్ రాగానే 2024లో వాడు సొంతగా తీసుకున్న నిర్ణయం, నేను బైబిల్ చదువుకోవాలి ఎవ్రీడే అని. అయితే ఇక పసిబిడ్డ కదా, ఏదో వాడు అందియమంటే అందియాలి. మరీ మనం నీ పని నువ్వే చేసుకోవాలని లేపి పంపించడం అనేది కరెక్ట్ కాదు. సో పిల్లలు ఇష్టంగా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఎదురు హెల్ప్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మా వాడు బైబిల్ చదివేస్తాడు, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఏంటి అక్కడ దయా దమ్ము కాదు, మింగి వేయుదము, మొత్తం కలిపి చదవాలి. మృంగి వేయుదము, రమ్ము అని వారు చెప్పినప్పుడు. కానీ ఇక్కడ పెట్టి చదువు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదో ఇంతవరకు చదివావు కదా, ఆడ రౌండ్ ఆఫ్ చేసుకొని ఈరోజు తేదీ ఎంత? 5. గుడ్. 5/1/24 సరేనా అని రాసి పెట్టుకోవాలి. అంటే ఇక్కడికి అయిపోయింది.
రేపు 16 నుంచి 20కి చదువుతావు కదా, 20కి రౌండ్ ఆఫ్ చేసి 6 అని పెట్టుకో. అక్కడనే అట్లా చేయాలి. ప్రార్థన చేయనా, పెద్దగా చేయి ప్రార్థన. ఓ చేస్తావు నువ్వు, నేను చెప్తా చేయి. మోకాళ్ళు ముందు పెట్టుకో, బైబిల్ ముందు పెట్టుకొని మోకాళ్ళు వేసుకో. భూమి ఆకాశం. సో ఇంకా ప్రేయర్ చేసిన తర్వాత నేను బయట వాకిలి ఊడవడానికి వెళ్ళాను. నేను వచ్చేసరికి మా బుట్టోడు బ్లాంకెట్ చూడండి ఎంత చక్కగా మడతేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ ఇది కూడా నేను చెప్పలేదు వాడికి, వాడంతట వాడే బ్లాంకెట్స్ మడతేస్తూ ఉన్నాడు. సో మీరు కూడా చూసేయండి, వాడు చిట్టి చిట్టి చేతులతో ఎంత చక్కగా మడతేస్తున్నాడు. ప్రస్తుతానికి వాడు 3rd క్లాసు అయినా కూడా అంత పెద్దవి మడతేయాలంటే వాడే ప్లాన్ చేసుకొని ఎలా మడతేయాలి అని ప్లాన్ చేసుకొని మరీ మడతేస్తున్నాడు. సో ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుందని అసలు నేను పట్టించుకోకుండా నేను వెళ్ళిపోయాను. కానీ వాడు వీడియోని ఆన్ చేసుకొని రికార్డ్ అవుతుందా లేదా చూసుకొని మరి ఈ బ్లాంకెట్స్ మడతేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ సగం పనులు అయిపోయినాయి. ఇక చక్కగా కాఫీ పెట్టేసుకొని మిగతా పనులు అయితే చేసుకోవాలి. మొత్తానికి ఒక 1 అవర్లో కర్రీ చేయాలి, అలాగే వాడికి టిఫిన్ రెడీ చేయాలి, అన్నం చేయాలి, కాఫీ తాగాలి. సో ఇన్ని పనులు ఒక 1 అవర్లో జరిగిపోవాలన్నమాట. అలా జరిగిపోతేనే 9 కల్లా డ్యూటీకి వెళ్ళగలం. సో ఇప్పుడు నేను చాలా ఫాస్ట్గా అయితే పని చేసేసుకుంటున్నాను. సో మీరు కూడా చూసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను.
సో నేను దోశ ఎలా పోస్తున్నానో మీరు ఒకసారి చూసేయండి, మీకే ఫన్నీగా అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ చెవులు, అలాగే 2 కాళ్ళు. సో ఏంటిది అంటే, మా వాడికి బొమ్మ దోశలు అంటే చాలా ఇష్టం. వాడికి ప్లేట్లో దోశలు చూడంగానే అవి రౌండ్గా కనిపిస్తే అబ్బా రొటీన్ అని అంటాడు. అదే ఇలా వెరైటీగా ఒక బొమ్మలాగా ఆ దోశని క్రియేటివిటీ చేసి మరీ ఇచ్చాననుకోండి, సో అదొక స్పెషల్లా ఫీల్ అయిపోతాడు. యాక్చువల్గా 2 దోశలు తినేవాడు ఏకంగా 3 తినేస్తాడనమాట. ఒక్కోసారి ఒక్కటే తిని వెళ్ళేవాడు, కానీ ఇలా వెరైటీగా చేస్తే ఒక 3 అలా తినేస్తాడనమాట. సో అదే అనమాట. అయితే మీలో కూడా మీరు మీ పిల్లలకి ఈ విధంగా వెరైటీ ఆఫ్ టిఫిన్స్ చేసి పెట్టే ఉంటారు. సో ఫన్నీగా అనిపిస్తుంది కదా పిల్లలతోటి ఈ విధంగా చేయడం అనేది. నాకైతే బాగా అనిపిస్తుంది వాడికి ఇలా చేసి పెట్టడం. సో మీలో ఎంతమంది ఇలా పిల్లలకు నచ్చినట్టుగా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఒక దోశ పోస్తున్నాను, అది పిల్లిలా ఉంది, పిల్లి తలలా ఉందన్నమాట. అది చాలా వెరైటీగా అనిపించింది వాడికి. సో వాడు వచ్చి అడిగాడు, అమ్మ పిల్లిలా చేసావు కదా, చెవులైతే పెట్టేసావు కానీ దానికి కళ్ళు, ముక్కు, మూతి ఇవి లేవు కదా అంటే, మనకి కలర్ దోశలు వేసుకునేటప్పుడు అలా అవన్నీ పెడతాను, ప్రస్తుతానికి ఇలా పిల్లిని ఎంజాయ్ చెయ్యి అని చెప్పేశాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. మరొక మంచి వ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను. ఇక నుంచి వ్లాగ్స్తో కొంచెం ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పటికీ నాకు వీడియోస్ చేయడానికి టైం అయితే దొరికింది, ఇప్పటి వరకు అసలు టైం లేదు. నేను చాలా ఇప్పటివరకు కొంచెం సఫర్ అయ్యి ఉన్నాను. సో ఇప్పుడు ఆ బర్డన్స్ అన్నిటి నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా వీడియోస్ అయితే ఫుల్ టైం యూట్యూబ్లో ఉండాలి అని డిసైడ్ అయిపోయాను. చూసారా, దోశ వేయడానికి చాలా కష్టపడ్డాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి